బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 915555 ఓ మహిళ తల్లి కావడానికి పెద్ద పోరాటమే చేస్తోంది. తల్లి కావడం అనేది ఒకవైపు సంతోషంగా అనిపించింది, ఇంకొక వైపు అసలు నీ కండిషన్ ఎలా ఉందో, ఈ బట్టలు ఈ చర్మం లేకోకుండా లోపల నా స్కెల్టన్ ని చూసుకున్నప్పుడు ఐఎమ్ లిటరలీ క్రయింగ్ అనమాట. ఎంత కట్న కానుకలు ఇచ్చినా గానీ, ఎంతో అందంగా ఉన్న ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు దొరకట్లేదు. నీకు పెళ్ళి అవసరమా? ఎందుకు నీకు పెళ్ళి? అదే మేము మనుషులు కదా, మానవత్వం మాకు అప్లై కదా. ఎక్కడున్నా నీ బ్రెయిన్ ఖాళీగా ఉండదు. ఇలాగ ప్రెగ్నెంట్ గా ఉండి ఇంకొక మూమెంట్ స్టార్ట్ చేసింది. పెయిన్ వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. ఇప్పుడు నేను పెయిన్ అనుభవిస్తున్నాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమ్మ కావడం అనేది ఏ అమ్మాయికైనా దేవుడిచ్చే వరం. తల్లి కావాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. పుట్టుకతోనే పోలియో సోకి చక్రాల కుర్చీకే పరిమితమై తన పని ఏది చేసుకోవాలన్నా ఇతరుల మీద ఆధారపడే ఓ మహిళ తల్లి కావడానికి పెద్ద పోరాటమే చేస్తోంది. మరికొద్ది నెలల్లో పండంటి బిడ్డను ఎత్తుకోబోతున్న ఆ ధీర వనిత మరెవరో కాదు, కొప్పుల వసుంధర చౌదరి. అసలు ఆమె ఎందుకు ప్రెగ్నెంట్ కావాలి అనుకున్నారు? దివ్యాంగులు ఎదుర్కొనే సమస్యలేంటి? డాక్టర్లు ఏమంటున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు వసుంధరతో మాట్లాడి తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డను ఎత్తుకోబోతున్న వసుంధర ప్రస్తుతం జేజే హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంతకీ అసలు తాను తల్లిని కావాలనే ఆశకు ప్రాణం పోసింది మరెవరో కాదు, సీనియర్ డాక్టర్ జయంతి రెడ్డి గారు. ఇంతకీ జయంతి రెడ్డి గారు మరెవరో కాదు, మహానటి ఎవడే సుబ్రహ్మణ్యం, కల్కి వంటి బంపర్ హిట్ సినిమాలు తీసిన నాగ అశ్విన్ గారి తల్లి గారే ఈ జయంతి రెడ్డి గారు. పదండి, వసుంధరకి సంబంధించిన అనేక విషయాలు ఇంకా తెలుసుకుందాం. నమస్తే నరేందర్ గారు, వసుంధర గారి హస్బెండ్. హాయ్ వసుంధర. కంగ్రాచులేషన్స్. బాగున్నాను. హెల్త్ ఎలా ఉందమ్మా? యా ఫైన్ అక్క, బాగుంది. ఏం సంగతులు? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు పోరాటాలు చేయడం అనేది నీకు పుట్టినప్పటి నుంచి అలవాటే, చూస్తూనే ఉన్నాం మేము. అసలు తల్లి కావడం అనేది ఒకవైపు సంతోషంగా అనిపించింది, ఇంకొక వైపు అసలు నీ కండిషన్ ఎలా ఉందో ముందుగా నిన్ను కలవాలి అనిపించింది. వసుంధర, నీ బాల్యం నుంచి మనం మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో నువ్వు మాకు బ్రీఫ్గా చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ ప్రాపర్గా వేయించకపోవడం వల్ల, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వేసినప్పటికీ అది ఓపెన్ చేసిన 24 అవర్స్లో యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకపోతే పోలియో 12 ఇయర్స్ లోపల ఎప్పుడైనా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నా కేసులో అలా జరుగుంటుందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు 80sలో పోలియో స్టార్ట్ అయింది. అప్పుడే 37, ఇప్పుడు 37 ఇయర్స్ బ్యాక్ నాకు అటాక్ అయినప్పుడు పోలియోని గుర్తించడానికి కూడా 3 months పట్టింది. అప్పటికి 80% ఆఫ్ ద బాడీ నాకు అటాక్ అయిపోయింది. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. ట్రీట్మెంట్స్కి వాటికి తీసుకెళ్ళి అది పోలియో అని ఒక డాక్టర్ చెప్పాడు, లైఫ్ లాంగ్ తనని ఇలా చూసుకోవాల్సిందే తప్ప దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ప్రాపర్ కేర్ తీసుకోండి, ఫుడ్ ఇవ్వండి అండ్ మెడికల్గా ట్రీట్మెంట్ మంచి చేయించండి. అంటే నాకు బోన్స్ మీద ఎక్కువ పోలియో ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు నాకు చిన్నప్పుడు అంటే 2 years ఆ బేబీ, ఈవెన్ నడక కూడా రాని టైంలో ఈ పోలియో వచ్చింది. సో తర్వాత ఏమైంది అంటే అది స్కోలియోసిస్గా ఫామ్ అయింది నా బ్యాక్ బోన్ అనేది. సో నా బ్యాక్ బోన్ స్కోలియోసిస్గా ఫామ్ అయినప్పుడు దాన్ని ఇలా ఫామ్ అవుతుంది, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అనేది కూడా తెలీదు కదా ఇంట్లో వాళ్ళకి. పాప కూర్చుంటుంది, నవ్వుతుంది, నడుస్తుంది, ఇట్లా
మా పిన్ని మాయ వీళ్ళంతా ఎత్తుకోవడం నన్ను, ఇవన్నీ చేయడం వల్ల నాకు బ్యాక్ బోన్ బాగా వంకర అయిపోయింది అనమాట. అది స్కోలియోసిస్. దానివల్ల నాకు ఇంటర్నల్ పార్ట్స్ కూడా దెబ్బతిన్నాయి. లైక్ నా లంగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఒకటి ఫుల్ ఉంటుంది, ఒక ఆఫ్ ఉంటుంది. ఒక కిడ్నీ చిన్నగా ఉంటుంది, ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. పైగా నా పొట్ట కూడా క్రాస్ ఉంటుంది. నా కంప్లీట్గా 158 డిగ్రీస్లో ఒక యాంకర్ షేప్లో ఉంది నా బ్యాక్ బోన్. ఇది ఎప్పటికప్పుడు అట్లా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. సో దీని మీద అవేర్నెస్ లేక ఎప్పటికీ నాకు మొన్న 35 ఇయర్స్ అప్పుడు కూడా నాకు అది నేనేంటంటే బ్యాక్ బోను పోలియో ఉండే వాళ్ళకి గూన్ ఉంటుంది, అది కామన్ కానీ అది స్కోలియోసిస్ అంటారని దానికంటూ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్ ఉంటుంది, చేయించుకోవాలి. ఎక్కడ అవేర్నెస్ లేదు. లాస్ట్ టైం నేను ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 7 months నేను ఎక్కువ కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి రాగానే ఏమైనా ఫిజియోథెరపీ అట్లా సజెస్ట్ చేస్తారేమో, బాగా లెగ్ పెయిన్ వస్తుంది అని స్కోలియోసిస్ డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నా స్కెల్టన్ మొత్తం ఎక్స్రే తీస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బట్టలు ఈ చర్మం లేకోకుండా లోపల నా స్కెల్టన్ని చూసుకున్నప్పుడు ఐఎమ్ లిటరలీ క్రయింగ్ అనమాట. అంటే నేను ఇంత ఇలా ఉన్నానా. సో ఈ బాడీని పట్టుకొని ఇన్నాళ్ళు ఎలా బతికాను వాళ్ళు కూడా. సో ఆపరేషన్ చేయించుకుంటే కొద్దిగా హైట్ పెరుగుతుంది, మొత్తం స్క్రూస్తో బ్యాక్ బోన్ మొత్తం ఫిట్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేశారు. మేజర్ ఆపరేషన్ దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఈవెన్ డబ్బు ఒకటి ప్లస్ మెంటల్గా మనం దాన్ని తీసుకోవాలి కదా. ఆపరేషన్ అయిన తర్వాత ఎట్లుంటుంది కండిషన్. ఇది ఒక సైడ్ అక్క మెయిన్ అంటే హెల్త్ అవేర్నెస్ అనేది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట కమ్యూనిటీలో. ఈ కార్యక్రమంలో నన్ను నేను సర్ది చెప్పుకొని ఓకే ఏం కాదు అని చెప్పేసి నేను సరే ఎలాగైతే అలా అవుతుంది, ఒక పాప బాబా పుట్టాక తర్వాత చేపించుకున్నాము. ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత నేను సెక్స్కి పనికిరాలేదు, ఏదైనా ప్రాబ్లం అయిందంటే పిల్లలు ఇంకా పుట్టరు. సో ఎందుకు అని ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అలా నా జర్నీ స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీకి. అంతకుముందు కూడా ప్లాన్ చేస్తున్నాం కానీ ఎవరిని అడిగినా వాళ్ళ స్పెషలిస్ట్ అంటే గైనిక్ దాని గురించే. ఒక డిజేబుల్ని ఈ గైనిక్ దాంట్లో ఎట్లా డీల్ చేయాలనే దగ్గర ఎక్కడ కేస్ స్టడీస్ లేవు, బుక్స్ లేవు. మనం ఎంతో ఏ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ చూస్తే ఎవరికి అవేర్నెస్ లేదు. సరే ఏదైతే అది అవుతుంది అనుకున్నా. సో అలా జర్నీ చేస్తున్న క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా మేలో కన్సీవ్ అయ్యాను, ఈ ఇయర్ మేలో. అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. సో నా పోలియో వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ వరకు కూడా రావడానికి కూడా ఎంతో వివక్ష ఎదుర్కొని నేను అంటే ఒక చదువు విషయంలో కష్టాలు కానీ, ఉద్యోగం సంపాదించుకోవడంలో కష్టాలు కానీ, సంపాదించుకున్న ఉద్యోగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి అన్నీ ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా, మీడియా పర్సనాలిటీగా, జర్నలిస్ట్గా, ఒక డిజేబుల్గా, మళ్ళీ డిజేబుల్ యాక్టివిస్ట్గా అన్ని కోణాల్లో కూడా ఎక్కడికక్కడ వివక్ష ఉంది టోటల్గా. మెయిన్ దానికి కారణం ఏంటంటే నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి అవేర్నెస్ లేదు. నేను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిన్ను చాలామంది నీకు అవసరమా అని అడిగి ఉంటారు. చదువుకుంటున్నప్పుడు కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కావచ్చు, నీ పెళ్లి విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు తల్లి కావాలనే నీ కోరికను కూడా నీకు అవసరమా, నువ్వే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతావు అని
అసలు ముందు నీ పెళ్లి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మీ హస్బెండ్ ఎవరు? ఆయన నీకెలా సపోర్ట్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా కానీ అవసరమా అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్లో నేను గవర్నమెంట్ జాబ్ అనేది ఫిక్స్ అవుతుంది. కమ్యూనిటీ అంటే డిజేబుల్ వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది ఒక మిత్. వాళ్ళు కూడా నార్మల్ వాళ్ళతో పోటీ పడాలి, పరీక్షలు రాయాల్సిందే, కానీ డిజేబుల్ అయినంత మాత్రాన రాదు. కానీ నేనేమనుకుంటున్నా, ఫస్ట్ నేను డిజేబుల్, నేను ఎక్కడ కదలలేను నా శారీరక రీత్యా. నేను చేసే ప్రొఫెషన్ అయినా నాకు ఒక కదలికనివ్వాలి, 4 గోడల నుంచి బయటికి తీసుకొని రాగలిగేటట్టు ఉండాలి అని నేను జర్నలిజం చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ ఇలానే నార్మల్ వాళ్ళే ఏం చేసుకోలేకపోతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఏదైనా నువ్వు వెళ్ళి ఏం పిక్తావు అన్నట్టే చుట్టుపక్కల వాళ్ళు. అవసరమా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసుకోకుండా ఇంత రిస్క్? నేను ఛాలెంజింగ్గా తీసుకునేదాన్ని. నాకు ఎవరైనా అలా క్వశ్చన్ చేస్తే ఇంకా ఎక్కువ పట్టుదల వచ్చేది. లేదు, నేను వెళ్తా, నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నా ఆన్ స్క్రీన్. పీజీ కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా యాంకర్ అవ్వలేకపోయినా కానీ ఆఫ్ ద స్క్రీన్ అన్ని వర్క్స్ చేశాను. ప్రోగ్రామింగ్ హెడ్ లెవెల్ వరకు వర్క్ చేశాను. నెక్స్ట్ ఫేజ్, ఇప్పుడు చదువుకున్నా, జాబ్ చేస్తున్నా, ఎర్నింగ్ ఉంది. ఇవి నాకంటూ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి. లైఫ్ లాంగ్ ఒంటరిగా ఎవరు ఉండలేరు కదా, అదొక డ్రీమ్. దానికి డిజేబిలిటీ ఎంత అడ్డం అవుతుంది అనేది నేను వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు నేను అది ఫేస్ చేశాను అనమాట. అంటే ఒక డిజేబుల్ అనేది పెళ్ళికి పనికిరారు, సెక్స్కి పనికిరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పిల్లలు పుట్టరు. సో అసలు వాళ్ళు మనుషులే కారు, వాళ్ళు మాంసపు ముద్దలు. లేదా అవతల లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ముందుకు వచ్చారు చేసుకోవడానికంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి దాన్ని దాచిపెట్టుకొని యువతల వాళ్ళని ఉద్ధరిస్తారు అనే క్రమంలో వస్తున్నారేమో. డబ్బు కోసము రకరకాల మిస్కన్సెప్షన్స్. సో ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు సెక్స్కి పనికొస్తావా అని అడిగితే ఎట్లా సమాధానం చెప్తుంది, ఎట్లా నిరూపించుకుంటుంది? ఆ పదం వాడడానికే మన కల్చర్ ఒప్పుకోదు కదా. మరి ఎట్లా వాళ్ళు డీల్ చేస్తారు? ఎంత సెన్సిబుల్ టాపిక్ ఇది. అంటే మానసికంగా కృంగదీస్తాయి ఇట్లాంటి విషయాలన్నీ. దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎదుర్కోవాలి, మాట్లాడాలి, వివరంగా చెప్పాలి. అంటే నేను కూడా ఫస్ట్ చాలా లోగా ఫీల్ అయిపోయాను. రాత్రులు ఏడ్చేసి, పైగా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తారు కానీ పెళ్లి విషయం ఆలోచించరు. ఒక పార్ట్నర్ని వెతకాలి, తనకి తోడు ఉండాలి, ఇట్లాంటివి ఉండదన్నమాట. చదువుకోవాలి, బాగా జాబ్ చేయాలి, అది మా కూతురు ఇలా ఉండాలి, కొడుకు ఇలా ఉండాలి అనుకుంటారు. లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ వాళ్ళకి ట్రీట్ చేసినట్టు ఉండదు. ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటారు. యువతలు మాత్రం అంటే ఒక హ్యూమన్ బీయింగ్ బేసిక్ రైట్ని కాల రాయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఫస్ట్ ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత అవతల ఎవరైతే అప్రోచ్ అవుతారు, లవ్ మ్యారేజెస్లో కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ అన్నిట్లో. సో ఫస్ట్ ఎక్కడ క్వశ్చన్స్ వేసేది ఏంటి? సెక్స్ అండ్ పిల్లలు. సో మెడికల్గా ట్రీట్మెంట్ టెస్టులు చేసి పనికొస్తారని సర్టిఫికేట్ ఇస్తే కాపురాలు అవుతాయా, పెళ్ళిళ్ళు అవుతాయా? అవును. ఎవరైనా అట్లే చేస్తున్నారా? అసలు ఎంత కట్న కానుకలు ఇచ్చినా కానీ, ఎంతో అందంగా ఉన్న ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు దొరకట్లేదు. కానీ నిన్ను ఇష్టపడ్డ వ్యక్తి గురించే మేము ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నాం అనమాట. సో ఇప్పుడు నా జర్నీలో నా యొక్క ఆలోచన విధానం, నేను ఇట్లా యాక్టివ్గా ఉండడం, నా రైటింగ్స్, సో ఒకరి భావజాలాలు నచ్చి ఒకరు నాకు ప్రపోజ్ చేశారు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి. సో తను నరేందర్, నా పార్ట్నర్.
నేను అయినా కూడా ఫస్ట్‌లో నేను ఇదంతా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. ఒక ఆశ మాత్రమే ఉండేది. సో, తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను. సో, ఫస్ట్ క్వెషన్ అదే. "నీకు పెళ్లి అవసరమా? ఎందుకు నీకు పెళ్ళి? మేము బాగా చదివిచ్చాం, బాగా చూసుకుంటున్నాం. ఆస్తి నీ పేరు మీదే ఉంది. మీ తమ్ముడున్నాడు. బాగా చూసుకుంటాడు. వాడి పెళ్ళైతది, పిల్లలుంటారు. ఆ! ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇదెందుకు?" అన్నట్టు. అసలు నేను ఒక తల్లి ఒక కూతుర్ని ఇలా అంటే ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఆమె ఉద్దేశం ఏంటి? ఆమె ఏ ప్రాస్పెక్టివ్‌లో మాట్లాడుతుంది అనేదే కాదు. ఒక డిజేబుల్ ప్రాస్పెక్టివ్‌లో నేను మాట్లాడేది. ఎంత కాదనుకున్నా వైకల్యం నాకు. నా శరీరానికి, నా మానసిక స్థితి, నా పరిస్థితులు అక్కడ ఆలోచించాల్సింది. నేను నీ కూతురుగానా లేకపోతే నీ తల్లిగానా? తర్వాత నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది ఇదే అన్నమాట. తల్లైనా, తమ్ముడైనా, నాన్నైనా ఎవరైనా అలాంటి విషయాల్లో డిజేబుల్ ప్రాస్పెక్టివ్‌లో ఆలోచించట్లేదు. నార్మల్ ప్రాస్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నారు. 24 అవర్స్ ఇంట్లో కూర్చొని ఉండే ఆమె, లేదా ఇంకో వ్యాపకం లేని ఆమె, నార్మల్ పర్సన్ లాగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండవు కదా. మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ తిన్నట్టే తిండి తింటాం, అందరూ ఉన్నట్టే ఉంటాం. రక్త మాంసాలు హార్మోన్లు అందరికి పనిచేసినట్టే పనిచేస్తాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఆ కోరికను ఎందుకు అణుచుకోవాలి? మరి నరేందర్ పేరెంట్స్ ఏమన్నారు నీ గురించి చెప్పినప్పుడు? సేమ్ అదే చెప్తున్నాను కదా. అది అసలు ఇవన్నీ విన్నప్పుడు ఎట్లా అంటే సినిమాలో బ్లాస్ట్ అవుతూ ఉంటాయి చూడండి ఇట్లా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ విన్నప్పుడు ఇక్కడ ఒక భూమి కంపిస్తే అక్కడ సేమ్ ఇందాక నేను చెప్పినట్టు నేను ఒక ట్రాన్స్జెండర్ లాగా వాళ్ళు అసలు మనుషులే కారు, వాళ్ళని ఎట్లా అసలు పాపం అది, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళతో కాపురాలు చేయడం ఏంటి, పాపం కాపురం చేయడమే ఇది. అసలు వాళ్ళు పనికిరారు, పిల్లలు పుడతారా వాళ్ళకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం తక్కువ చేసాం? రకరకాలు ఇంకా క్వశ్చన్స్. ఇది ఎంత డిస్క్రిమినేషన్, ఇదంతా బయటికి రాదు, ఎవరు మాట్లాడరు దీని గురించి. సరే, ఇవన్నీ ఫేజులు దాటేసి వచ్చాం, అయిపోయింది, పెళ్ళి చేసుకున్నాం, పోరాటమే చేసాము, అన్నీ చేసాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ వాళ్ళు ఏదైతే అడిగారో పిల్లలు కావాలని ఒక కోరిక ఉంటుంది. ఎక్కడ ప్రాపర్ మెడికల్ కేర్ లేదు. నరేందర్కి ఇష్టమేనా పిల్లల్ని? నరేందర్కి భయం, తెలిసి కూడా నరేందర్కి భయం. నాకేమవుతుంది? ఎందుకు ఆ భయం వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎక్కడ లేరు కదా స్టడీస్. కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, అంటే నాలాగా ఉండేవాళ్ళు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్. వాళ్ళకి బ్యాక్ బోన్ బాగుంది, వాళ్ళు క్యారీ చేయగలిగారు. నా బ్యాక్ బోన్ బాగాలేదు, సివియర్ స్కోలియోసిస్ ఉంది, నా కేస్ డిఫరెంట్. సో ఇన్ని రకాలుగా దీంట్లో నాట్ ఓన్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈవెన్ మరుగుజ్జు వాళ్ళకి కానీ లేకపోతే మిగిలిన కేటగిరీస్ ఆఫ్ డిజేబుల్స్ కానీ రకరకాల ట్రీట్మెంట్లు కావాలి. చాలా మంది స్పెషలిస్ట్లు ఇన్వాల్వ్ అవ్వాలి, ట్రీట్ చేయాలి. ఇవన్నిటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు. నాకే నా శరీరం మీద నాలెడ్జ్ లేదనేది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు తెలీదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందే డాక్టర్ జయంతి రెడ్డి గారి దగ్గరకు వచ్చారా, లేదంటే ముందు నుంచి ఆవిడతో ట్రావెల్ చేస్తున్నా? నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే నేను కన్సల్ట్ అయ్యాను మేడంని. కన్సల్ట్ అయ్యి నేను ఇలా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నా, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మేడం ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే, నీ స్కోలియోసిస్ ఉండడం వల్ల ప్రీమెచ్యూర్డ్ బేబీకి ఎక్కువ అవకాశం ఉంది, నార్మల్ డెలివరీకి అవకాశం లేదు. ఎందుకంటే నీ లంగ్స్ ఇవన్నీ ఇట్లా కుచించుకొని పోయి ఉన్నాయి. సో నీకు ప్రాబ్లం అవ్వచ్చు, చాలా ప్రాపర్ కేర్ అవన్నీ తీసుకొని డీల్ చేయాల్సింది, కానీ అసాధ్యమేం కాదు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఇక్కడే, ఎందుకంటే
ఈ ట్రీట్మెంట్ కోసమే, అంటే ట్రీట్మెంట్ అంటే నేను ప్రెగ్నెన్సీ కోసం ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. నార్మల్గానే కన్సీవ్ అయ్యాను. కానీ నాకు నాలెడ్జ్ కావాలి, గైడెన్స్ కావాలి కదా. అందుకని నేను మేడంతో 3 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నా ఈ విషయంలో. ఇప్పుడు 7th మంత్ వరకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నా పనులు నేను చేసుకుంటూ అన్నీ బయటికి వెళ్ళి రావడము అన్నీ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కొంచెం నాకు ఉమ్మనీరు తగ్గింది, కొంచెం బేబీ నా బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉందేమో అనే డౌట్ తోటి సడన్గా అడ్మిట్ అవ్వమన్నారు మేడం. ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఉంటే 7th మంత్లోనే డెలివరీ చేద్దాము అని చెప్పేసి. అప్పుడు డెలివరీకి అనెస్థేషియా ఇవ్వాలి, సిజరీన్ చేయాలి. అప్పుడు పల్మనాలజిస్ట్, గైనిక్, స్కోలియోసిస్ నేను ఆల్రెడీ ఏదైతే తీసుకున్నానో అవి అన్నీ మొత్తం ఒక 5 డిపార్ట్మెంట్లు కలిసి డిస్కషన్ చేసి ఎట్లా ఈ కేస్ని డీల్ చేయాలి. సో నార్మల్ వాళ్ళకి అనెస్థేషియా ఇస్తే 0.5 రిస్క్ ఉంటే నాకు 40 to 50% రిస్క్ ఉంది. నాకు 2 డెలివరీస్ అయ్యాయి వసుంధర. నాకు కూడా 2 సిజేరియన్స్. నాకు తెలుసు అనస్థీషియా వెనక ఇస్తారు, వెన్నెముకకి ఇస్తారు. నీకు కూడా కాస్త ఇప్పుడు ఇబ్బంది ఉంది. మరి డాక్టర్స్ ఏమంటున్నారు? ఎందుకంటే వెన్నెముకకి స్పైన్కే ఇవ్వాలి అనస్థీషియా అనేది. అలా అయితేనే డెలివరీ సర్జరీ చేయడం అనేది పాసిబుల్ కాదు. మరి ఎలా డాక్టర్స్ ఎలా డీల్ చేస్తారు? ఓపెన్ అనెస్థీషియా మొత్తం రిస్క్ కదా. రిస్క్ మరి 40 to 50% రిస్క్ ఉంది. సో మ్యాక్సిమం బేబీ పొట్టలో పెరిగి బయటకు వస్తే తనకి ప్రాబ్లం ఏమి ఉండదు అని అలా నెట్టుకొస్తున్నారు. ఫస్ట్ 7th మంత్ అన్నారు, తర్వాత 7th మంత్ దాటేసాను. సో ఇప్పుడు 7th మంత్ వరకు వచ్చాను. మేడంకి నాకు ఒకటే, నా నమ్మకం నాది, మేడం ఎక్స్పీరియన్స్ మేడంది. నేను నార్మల్ డెలివరీకి వెళ్తానని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నా. నా విల్ పవర్ కూడా అట్లే నెట్టుకొస్తున్నా. అయితే ఎలాగో సిజరీన్ చేస్తున్నాం అనేది ఫిక్స్ అయిన తర్వాత, ముందు చేస్తే బేబీ ఇంక్యుబేటర్లో పెరిగి బేబీకి ఎందుకు ఇబ్బంది, పొట్టలోనే పెరిగితే బేబీ హెల్దీగా బయటకు వస్తుందని ఇంకా అలా వారం నెట్టుకొస్తున్నాం. అక్టోబర్ 11 జాయిన్ అయ్యాను నేను అబ్జర్వేషన్ కోసం. ఇక ఇప్పుడు 32 దాటింది, 33లో ఉంది. 34 దాటితే ఇంకా డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు చేయాలి ఏంటి. మామూలుగా 9th మంత్ దాటి ఒక 10 డేస్లో అట్లా నార్మల్ డెలివరీకి వెళ్ళిపోతారు. అవును, బై గాడ్ గ్రేస్ చూడాలి. అది కూడా నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిజరీన్ దానికి అనేది లేదు, కానీ వాళ్ళైతే చెప్పేశారు సిజరీన్ అని. వెళ్తేనేమో 40-50% రిస్క్ ఉంది. నేను ఆ టైంలో ఊపిరి కనుక తీసుకోకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుంది 10-12 డేస్. బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంత రిస్క్ నేను బేర్ చేసి నేను మదర్ని అవ్వాలి అనుకునే దాంట్లో నా క్వశ్చన్స్ ఏంటంటే, నన్ను ఇక్కడికి దాకా ఎవరు తీసుకొచ్చారు? 37 ఇయర్స్. ఒక నార్మల్ అమ్మాయికి 25 లోపల మ్యారేజ్ అయిపోతే ఆ టైంలో కన్సీవ్ అయ్యి బేబీ వస్తుంది. నేను పెళ్లి చేసుకోవడానికి పోరాటం చేశాను ఒక 7 ఏళ్ళు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ సెక్యూరిటీస్ అన్నీ చూసుకోవాలి. అటు సపోర్ట్ లేదు, ఇటు సపోర్ట్ లేదు. ఒక 10 ఏళ్ళ నా కాలాన్ని కిల్ చేసింది ఎవరు? ఎవరిని బ్లేమ్ చేయాలి నేను? మా ఫ్యామిలీ మెంబర్స్నా? ఫ్యామిలీ కూడా సొసైటీలో ఒక పార్ట్ కాబట్టి సొసైటీనా? నేను 37లో అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందే అయ్యేదాన్ని కదా. సో ఇంత రిస్క్. ఇప్పుడు నిజంగానే నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు చనిపోతే ఎవరు దీనికి ఆన్సర్ చేస్తారు? ఇది డిజేబుల్ ప్రాస్పెక్టివ్లో ఒక తల్లి కానీ లేకపోతే అవతల కుటుంబ సభ్యులు కానీ మానవత్వం మాట్లాడతారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ సమస్యల గురించి చేస్తారు. అంటే మేము మనుషులు కదా.
మానవత్వం మాకు అప్లై కదా. నీకు నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకో, తర్వాత మాట్లాడు. నాలెడ్జ్ లేకుండా మిస్కన్సెప్షన్స్ తోటి, మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఉండి కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నలా మిగిల్చే హక్కు మీకు ఎవరిచ్చారు అనేది నా క్వశ్చన్. నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నావు వసుంధర, నాకు ఏదైనా అయ్యి నేను లేకపోతే అనే మాట అన్నావు కదా, మరి అప్పుడు నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆలోచించుకుని ఉంటావు కదా, ఏమనుకుంటున్నావు నువ్వు దాని గురించి? ఇప్పుడు దాని గురించి నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయితే కనుక నా హస్బెండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ బేబీ. కానీ ఇదొక కేస్ స్టడీ అవుతుంది జనాలకి. ఐ వాంట్ టు మేక్ ఏ డాక్యుమెంటరీ ఆన్ దిస్. నా బాడీ ఏంటి, నా కండిషన్ ఏంటి, ఎట్లా నేను డెలివరీకి వెళ్ళాను, ప్రాసెస్ ఏంటి, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, కనీసం నా కమ్యూనిటీకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నాలెడ్జే లేదు. వాళ్ళు మాట్లాడడానికి కూడా ఒక భయంతో కూడా, ఇలాంటి అమ్మాయి పెళ్ళి కావాలంట, ఈమెకి సెక్స్ కావాలంట, మాట్లాడదాం అనుకున్నా వాళ్ళు గుచ్చి గుచ్చి చంపేస్తారు వాళ్ళని మాట్లాడినా కూడా. ఏదో అదొక గోప్యమైన విషయం, సీక్రెట్గా. దానివల్ల వాళ్ళు వివక్షే కాదు, మోసాలకు గురవుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. ఇదంతా మళ్ళీ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళు మోసం చేసే దాని మీద రేపులకు గురి కాబడుతున్నారు. అంటే ఒకరు నమ్మి వాళ్ళు ఏదైనా ఎడిట్ పార్ట్నర్షిప్ కోసం వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ దాటొచ్చిన తర్వాత ఇక్కడ కనీసం హాస్పిటల్స్లో ఒక బెడ్ కూడా డిజేబుల్ రిలేటెడ్ ఒక బెడ్ దొరకదు, ఒక వీల్చైర్ ప్రాపర్గా ఉండదు. ఎందుకు ఇంత ఈ అడ్వకేసీ పాలసీ ఇన్ని మాట్లాడతాం కదా, మన ఇండియా టెక్నాలజీలో ఎంతో ముందుకెళ్ళింది, మరి ఈ కమ్యూనిటీ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? కానీ ఈ వీడియో చూస్తున్నా మీ అందరు కూడా అనుకుంటూ ఉండొచ్చు ఇదంతా అవసరమా అని చెప్పేసి. కానీ తను ఈ యజ్ఞం ఎందుకు చేస్తుంది అంటే, తనకి ఏమైనా సరే తను ఒక బిడ్డను కని తను ఒక కేస్ స్టడీ లాగా మిగలాలి అనుకుంటోంది. తన బిడ్డని చూసుకోవడానికి తన భర్త ఉన్నాడు, తన తల్లి ఉంది, తన కుటుంబం ఉంది అనే ఒక భరోసాతో ఉంది. ఎందుకంటే ఎంతోమంది దివ్యాంగులు తల్లి కావాలనే కలని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా సొసైటీ ముందుకి రావట్లేదు. మగవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా ఒక స్టెప్ వేయడం వల్ల వాళ్ళు తండ్రి అవుతారు, ఇంకొంతమందికి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అనేది తన ఆలోచన. నిజంగా చాలా బాగుంది వసుంధర, చాలా డేరింగ్ స్టెప్ ఇది. సో ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా పెళ్ళైనా కానీ కాపురం అయినా కానీ ఏదైనా కానీ ఒక ఇద్దరి వ్యక్తులకు చాలా ప్రైవసీ రిలేటెడ్ విషయం, వ్యక్తిగత విషయం. వాళ్ళిద్దరు శారీరకంగా ఎట్లా మూవ్ అవుతారు, ఎట్లా డీల్ చేస్తారు, పిల్లల్ని ఎలాగంటారు అనేది వాళ్ళిద్దరి ఇష్టం. మానసికంగా వాళ్ళిద్దరికి ప్రేమ ఇష్టం అంతున్నప్పుడు దే విల్ డూ, వాళ్ళ అది చూసుకుంటారు. కానీ ఇక్కడ ఈ విషయంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి తల్లిదండ్రులు బంధువులు డెసిషన్స్ అన్నీ తీసేసుకొని, అంటే దీన్ని ఒక పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సొసైటికల్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, కల్చరల్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. గవర్నమెంట్ నుంచి అడ్వకేసీ పాలసీస్లో చాలా వరకు చేంజెస్ రావాలి. అందుకని నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఐ డిసైడెడ్ టు రన్ వన్ క్యాంపెయిన్, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. కానీ నువ్వు ఎక్కడున్నా నీ బ్రెయిన్ ఖాళీగా ఉండదు. ఇలాగ ప్రెగ్నెంట్గా ఉండి ఇంకొక మూమెంట్ స్టార్ట్ చేసింది, దాని గురించి తెలుసుకుంటే నాకు ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే పెయిన్ వచ్చినప్పుడే కదక్క తెలుస్తుంది. ఇప్పుడు నేను పెయిన్ అనుభవిస్తున్నాను యాక్చువల్లీ. ఎట్లా అంటే ఈ ఒక్కొక్క ఫేజ్ దాటే కొద్దీ ఇంకొక ఛాలెంజ్ వస్తుంది లైఫ్లో. ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మదర్హుడ్ని ఎంత ఎంజాయ్ చేయాలి, ఎన్నో టెన్షన్స్ తోటి ఏమవుతుందో రేపు నాకు, ఇట్లా కాదు కదా నేను ఎంజాయ్ చేయాల్సింది. నా బేబీ గురించి ఆలోచించాలి, బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని. కానీ సిజరీన్ రిస్క్, ఎంత విల్ పవర్ ఉన్నప్పటికీ నాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి కదా. అవును.
విల్ పవర్తోనే నెట్టుకొస్తున్నాం. కానీ డెలివరీ అయ్యేంత వరకు నాకు టెన్షన్ కదా. ఇవన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి? నేనే మాట్లాడతాను. నాకు అంతే ఓపెన్గా ఎవరు ఏమనుకున్నా ఎలాంటి ఇది చేస్తుంది. సో ఇప్పుడు నేను అది డిజైన్ చేశాను. ఒక ఫోటోషూట్ కూడా కండక్ట్ చేసాము అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి. ఈ 1 వీక్ కొంచెం స్ట్రెయిన్ అయ్యా. ఇప్పుడు నేను గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి, స్పాన్సర్షిప్ కావాలి దీనికి క్యాంపెయిన్ రన్ చేయడానికి. ఈవెన్ నా ఓన్ ఎక్స్పెన్సెస్, నా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఎర్న్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి షూట్ హెల్త్ కేర్ వాళ్ళు ఒక కంపెనీ ఉంది, నక్షత్ర హాస్పిటల్స్. వాళ్ళు ఫస్ట్ ముందుకు వచ్చారు, ఒక టైటిల్ స్పాన్సర్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా నేను మిగిలిన స్పాన్సర్షిప్ చూస్తున్నా. December 3 రోజు అఫీషియల్గా ఈ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నాను, కవ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఈ మిస్కన్సెప్షన్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసాక మీ కమ్యూనిటీ వాళ్ళు నిన్ను అప్రోచ్ అవుతూ ఉన్నారా, అడుగుతున్నారా సజెషన్స్ కానీ ఏమైనా? నేను యాక్చువల్లీ మొన్నటిదాకా ఎవరికి చెప్పలేదు యాక్చువల్లీ. ఎందుకంటే మళ్ళీ అంటే ఉంటుంది కదా ఒక అవును బయటికి వెళ్తే మరి అది డిస్టర్బ్ అవుతుందేమో, అసలు ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు అని నేను ఎవరికి షేర్ చేయలేదు. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు కూడా అనిపించింది ఇది మాట్లాడాల్సిన విషయము. ఇప్పుడే మాట్లాడకపోతే వేరే వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ అందదు అని ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకున్నా ఈ క్యాంపెయిన్ చేయడానికి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు 8th మంత్లో ఉన్నా. సో నా బాడీ స్ట్రక్చర్ చూస్తుంటే మీకు కాస్త అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది టోటల్ బేబీ బంప్. ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు స్పేస్ లేదు చూడక్క. అవునమ్మా, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇలా కూర్చుంటే బేబీ ఒత్తుకుని పోతుంది. అయ్యో నిజంగా తల్లి, ఇటువైపే ఇటువైపే టోటల్. మామూలుగా ఇలా ఉంటుంది బేబీ బంప్, అవును కదా. నాకు ఇలా ఉందన్నమాట. ఇలా పెరుగుతుందని నాకు తెలీదు కదా ప్రెగ్నెంట్ అయ్యే ముందు కదా. సో నాకు ఎట్లా వస్తుంది ఏంటి? ఇప్పుడు నాకు సిజరింగ్ చేస్తే ఇక్కడ కోయాలి, లేదంటే ఇక్కడ కోయాలి, మధ్యలో కోయాలి. ఎక్కడికి వచ్చినా నేను కూర్చునే పొజిషన్కి ఇబ్బంది. నేను బాత్రూమ్ వెళ్తే ఇట్లా మడతలు పడుతుంది. ఇప్పుడు అంటే ఇండియా కాంప్లికేషన్స్ మనకి ఉన్నాయి. ఇప్పుడు దీనికి అవేర్నెస్ కావాలి కదా. మనకి అదర్ కంట్రీస్లో చూస్తే ప్రతిదాన్ని వాళ్ళు షోకేస్ చేసి చూపిస్తారు మన కంటికి అర్థం అవడానికి. ఇదేదో స్కిన్ షోనో బాడీ షోనో కాదు, అవేర్నెస్ కావాలి. ఇప్పుడు నాకు ఇలా ఉంది, నాలాగే ఇంకొకరు ఉండొచ్చు కదా, అవును, వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఓహో నేను ప్రెగ్నెంట్ అయితే నాకు ఇలా ఉంటుంది. మినిమం నాలెడ్జ్ అట్లీస్ట్ వాళ్ళు ఎట్లా ఉండాలి. అండ్ ఈవెన్ మనకి సెక్స్ చేసేటప్పుడు పొజిషన్స్ కూడా ఫర్ ఏ డిజేబుల్ పర్సన్ విత్ ఏ నార్మల్ పర్సన్, వాట్ ఈస్ ద కండిషన్స్, అసలు ఏ మాత్రం కూడా ఒక్క లైన్ కూడా ఇక్కడ డిస్కషన్ లేదు మనకి. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇంకొకటి మనకి ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడో తెలుసు, అవునా కదా? ఎందుకు? ప్రమోషన్ వల్లే కదా. మళ్ళీ గవర్నమెంట్ కూడా డిజేబిలిటీ 21 కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, పోలియో వేయించుకోమని మాత్రమే మనకి చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎట్లుంది వాళ్ళది పరిస్థితి, వాళ్ళకి హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు కూడా పబ్లిసిటీ చేయాలి కదా. ఓన్లీ వీల్ చైర్లు ఇవి అవి డిస్ట్రిబ్యూషన్సే కదా. నిజంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తుంటే మిగతా ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, మన రూరల్లో హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నారు. నేను ఇప్పుడే మనం వెళ్దాం, మీరు వెళ్ళండి అక్క, వెళ్ళి అడగండి డిజేబుల్కి ఎట్లా ట్రీట్ చేస్తారు మీరు అని. రూరల్ హెల్త్ కేర్ సెంటర్లో గైనిక్ డాక్టర్ ఉంటారు, ఆశా వర్కర్ని అడగండి. ఈ డిస్క్రిమినేషనా లేకపోతే వీళ్ళకి ఇక్కడ నీడ్ ఉంది ఇక్కడ వర్క్ చేయాలని తెలియకపోవడమా?
నా క్వశ్చన్స్ అన్నీ ఇవే. ఎక్కడికి స్టెప్ పెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా, ఏదైనా అవసరం ఉంది ఇది కావాలి అనుకున్నా అసలు అవసరానికి తగ్గ సర్వీసెసే లేవు. అదే ప్రాబ్లం నేను మాట్లాడేది. దాని మీద ఎవరైనా మాట్లాడాలి, చర్యలు తీసుకోవాలి. ఇవి మిగతావన్నీ పెన్షన్లు ఇవి కాదు. లైఫ్ ఇంకా చాలా నీడ్స్ ఉన్నాయి మాకు. ఆ 4,000 6,000 పెన్షన్లు కాదు మా జీవితం. ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 16 కోట్ల మంది డిజేబుల్ ఉన్నారని చెప్తుంది. దీన్ని ఎవరు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇండియాలో 16 కోట్ల మంది ఉన్నారని. ఓన్లీ 2011 జనాభా లెక్కల ప్రకారము 2,68,00,000 లెక్కలే చూస్తున్నారు ఇప్పటికీ. ఇప్పుడు మనం 24, 25లోకి వెళ్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? ఇంకా డిజేబుల్లే పుట్టలేదు, లేకపోతే యాక్సిడెంట్ల వల్ల అవ్వట్లేదు. మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతమంది డిజేబుల్ అవుతున్నారు? స్పైనల్ కార్డ్ ఇంజురీస్, వాట్ అబౌట్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్? ఇవన్నీ ఎవరు డిస్కస్ చేయట్లేదు. నేను ఎప్పుడు ఏది చేసినా కూడా ఇలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మాట్లాడాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకునేది. వసుంధర, ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నుంచి నీ డిమాండ్స్ ఏంటి, ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు నేను 2018 నుంచి తెలంగాణ గవర్నమెంట్ తోటి వర్క్ చేస్తున్నాక వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతో ఎంతో స్పాన్సర్షిప్ లెవెల్. కానీ నాకు అడ్వకేసీ విషయంలో కానీ పబ్లిసిటీ అవేర్నెస్ని క్రియేట్ చేయడంలో అంత ఎఫెక్టివ్ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు. నేను ఒక్కదాన్నే ప్రతిసారి మాట్లాడడం వల్ల నేను ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతాను. ప్రభుత్వానికి నువ్వు టార్గెట్ అయ్యేది ఏమీ లేదు వసుంధర, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది నిజం. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఇవన్నీ తెలియాలని లేదు కదా, మీలాంటి వాళ్ళు చెప్తేనే ప్రభుత్వం వరకు వెళ్ళేది. ఇక్కడ నీడ్ ఉందని మనం మాట్లాడినప్పుడే తెలుస్తుంది కదక్క. అందుకే నేను మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళు చేయట్లేదో చూడట్లేదో అనేది కాదు ఇక్కడ నా ఇంటెన్షన్. ఇక్కడ నీడ్ ఉంది, దీని మీద కూడా ఫోకస్ చేయండి. వి నీడ్ టు స్పెండ్ సమ్ ఫండ్స్ ఆన్ దీస్ ఇష్యూస్. ఇప్పుడు ఎలా మనం చేద్దాము అనుకోండి. ఇప్పుడు నేను చూపించాను, ఐ షోకేస్ మై బెల్లి. అట్లా ఎవరు చూపిస్తున్నారు? అవును, దిష్టి తగులుతుంది అంటారు తెలుసా, ముందు చున్నీ సరిగ్గా అన్ని వేసుకొని కనిపించనివ్వరు. ఇప్పుడు నా బ్యాక్ బోన్ వచ్చేసి ఇట్లా కర్వ్ ఉంది. ఐ విల్ గివ్ యూ మై ఫొటోస్ ఎట్లుంది అనేది, నా బాడీ అనేది. ఇంత సివియారిటీ ఉన్నప్పుడు 158 degrees ఉన్నప్పుడు ఆ బెల్లీని మెయింటైన్ చేయడం కానీ, ఆ బేబీకి ఏం కాకోకుండా హెల్త్ పరంగా డైట్ కానీ, ట్రావెల్లో ఎట్లా బెల్టులు వేసుకోవచ్చా, అసలు బేసిక్ అక్క ఒక వేర్ క్లాతింగ్ కూడా లేదు, ఏది లేదు. మళ్ళీ టెస్ట్లకి వెళ్ళాల్సినప్పుడు స్కానింగ్ అప్పుడు నార్మల్ బెడ్సే ఉంటున్నాయి. 1/2 hour 40 minutes వస్తుంది. నా ఆర్ట్తో రిలేటెడ్ బెడ్స్ డిఫరెంట్. సో బెల్లిని పెట్టుకొని బ్యాక్ బోన్ పెయిన్ తోటి 45 minutes అలా స్కాన్లో ఉండడం. మళ్ళీ అసలు ఇదంతా చిన్న చిన్న అవేర్నెస్లు, లేకపోతే వ్యాయామాలు ఏం చేయాలి. ఇప్పుడు నన్ను మేడం వాక్ చేయమంటోంది, వీల్ చైర్లో కూర్చోవాలి, పొట్ట ముడతలు పడుతుంది, నాకు లెగ్ పెయిన్ వస్తుంది, అసలు అవ్వట్లేదు బేబీ పెరిగే కొద్దీ. ఒకసారి ఎట్లే లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. ఎలా అనిపిస్తుంది, అనవసరంగా అనేది. మళ్ళీ నా బేబీని నేను చూసుకోలేను వెంటనే. నేను అనెస్థీషియాలో ఉన్నప్పుడు బేబీ పుట్టిన వెంటనే చూసుకోలేను కదా. అవును, అని ఇంత సెన్సిబుల్ ఇష్యూస్ ఉన్నాయి. మాట్లాడడానికి ఎక్కడ ఒక స్టేజ్ లేదు, ప్లాట్ఫామ్ లేదు. అందుకే నేను వచ్చాను, నీ వాయిస్ వినిపించడానికి వచ్చాను. నీలాంటి వాళ్ళ సమస్యలు ఇంకొన్ని జనం దృష్టికి వెళ్ళడానికో, డాక్టర్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికో. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది వసుంధర. ఈరోజు నీ ద్వారా అన్ని కొత్త ప్రశ్నలు, డాక్టర్స్కి కూడా నువ్వు ఒక ఛాలెంజ్ చేస్తున్నావు. డాక్టర్స్కి కూడా ఇలా ఉన్న ఒక పిహెచ్సిని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా డాక్టర్స్ కి తెలియదు, కరికులంలోనే లేదట. ఇదే ఇక్కడికి వచ్చాక ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అండ్ రెగ్యులర్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్. నా కేసు ఏమవుతుంది, ఎట్లా అవుతుంది,
ఈవెన్ లేబర్ రూమ్ లో కూడా మేము ఉంటాం, చూస్తాం. మేడం నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారట, వాళ్ళు చెప్తున్నారు మా కరికులంలో లేదు ఎట్లా ట్రీట్ చేయాలనేది. బై గాడ్స్ గ్రేస్ నీకు గనక డెలివరీ నార్మల్ అయితే అసలు సూపర్, నీకు ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తనకి ఇప్పుడు సిజేరియన్ చెయ్యాలి అంటే బాడీ మొత్తం అనస్థీషియా ఇవ్వాల్సిందే, చాలా రిస్క్ అది. అయినా సరే ఆ నవ్వుతో ఎలా దాన్ని రాబోయే ప్రమాదాన్ని కూడా తన నవ్వుతోనే ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది. సరే, ఒక అమ్మవి నీ బిడ్డ ప్రతి కదలిక, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్, ప్రతి నెల నీకు ఎంతో ఇంపార్టెంట్. ఏంటి ఏమంటున్నాడు మీ బుజ్జిగాడు? తెలుస్తున్నాయా మూమెంట్స్? చాలా, అసలు మొత్తం తిరుగుతూనే ఉంటాడు పొట్టలో, అసలు ఆగడు. స్కానింగ్ అప్పుడు కూడా దొరకట్లేదు అనమాట, వాళ్ళు చాలా టైం పడుతుంది. చాలా బాగుంది ఇది జర్నీ. ఆగడు ఏంటి? అబ్బాయి అని డిసైడ్ అయిపోయావా? ఇంతకి నీకు ఎవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? ఎవరైనా ఓకే, కానీ కొంచెం నా 6 సెన్స్ సిమ్టమ్స్ అట్లా నాకు బాయ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కొడుకు కావాలంట. కొడుకు కావాలని కాదు, తెలుస్తుంది అది. అంటే నాకు ఏం చెప్పారంటే అమ్మాయి అయితే నా అందం మొత్తం తీసేసుకునేది ఇప్పటిదాకా, అబ్బాయి కాబట్టి నేను ఇంకా ఇట్లా అందం నిజంగా అవునవును అని అందరూ చెప్తున్నారు అనమాట. తను ఏం చెప్తుందంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, సహజంగా కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే తల్లి అందవిహీనంగా అయిపోతుంది, అంటే నల్లగా అయిపోతుంది. ఇక్కడ ఈ మెడ ఇవన్నీ కూడా నల్లగా అయిపోతాయి. నేను అలాగే అందంగా ఉన్నాను కాబట్టి నాకు కొడుకే అని చెప్తుంది. ఎవరు రోజు అమ్మతో మాట్లాడుతూ ఉంటావా? ఎందుకంటే ఈ జర్నీలో నేను మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలి, మీ హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా నీలాగే సంతోషంగా ఎదురు చూస్తున్నారా? మా హస్బెండ్ అంటే ముందు భయపడ్డారు, ఒక 2 years తను ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు వచ్చిన రిస్క్, నీ ప్రాణాల మీదకి అవసరమా, అనుకుంటే లేకపోతే లేదు, మన అడాప్షన్కి వెళ్దాం, పిల్లలే కావాలంటే నువ్వే కనాలా, ఇలా చాలా చెప్పారనమాట. నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే మెయిన్ బ్లేమింగే అది కదా, పిల్లలు పుట్టరు అని. నేను బేర్ చేసేది, నేను క్యారీ చేసేదాన్ని, నాకు నమ్మకం ఉంది 100%. నేను నా హెల్త్ కండిషన్ కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా ఉన్నా కూడా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఏదైనా కాంప్లికేషన్స్ వస్తుంటాయి, ఏం లేవు నాకు. ఓన్లీ నా బాడీ వెయిట్ నా లెగ్ మీద పడడం వల్ల లెగ్ పెయిన్ ఉంటుంది తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా ఐఎమ్ 100% నార్మల్.